హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది నేహాశ్రీ బిల్డర్స్ ఇన్ తెలుగు వీడియోస్. ఫ్రెండ్స్, ఇంత ముందు వీడియోలో మీకు బిల్డింగ్ ఏ విధంగా కట్టాలి అనేది తెలియజేయడం జరిగింది. కానీ కొంతమంది ఫ్రెండ్స్ నాకు ఫోన్ చేసి బిల్డింగ్ కట్టే విధానాన్ని ప్రాక్టికల్గా సైట్లో కూడా చూపిమని మాకు అడగడం జరుగుతుంది. అందుకనే బిల్డింగ్ ఏ విధంగా కట్టాలి అనేది మీకు నేను ప్రాక్టికల్గా సాధ్యమైనంత వరకు తెలియజేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు మీరు చూడబోయే వీడియో ఏంటంటే, మన బిల్డింగ్ ప్లాన్ వచ్చిన తర్వాత మార్కింగ్ ఏ విధంగా చేయాలి, డయాగ్నల్ ఏ విధంగా చూసుకోవాలి, అలాగే పిల్లర్ గుంత ఏ విధంగా మార్క్ చేయాలి అనేది ఒక 300 గజాల ఫ్లాట్ లోని మీకు ప్రాక్టికల్ గా చేసి చూపించడం జరుగుతుంది. ఈ వీడియోలో చూడండి. అదేవిధంగా మీరు ఈ ఖాళీ ఫ్లాట్ లో మీరు ముందు చేయవలసిన పని ఏంటంటే, చెత్తతో కూడిన మట్టిని తొలగించాలని మీకు ఇంతకుముందు వీడియోలోనే చెప్పడం జరిగింది. అందుకని ఈ ఫ్లాట్ లో చూడండి, ఇక్కడ 2-2.5 ఫీట్లు చెత్తతో కూడిన మట్టిని తొలగించడం జరిగింది. ఆ తర్వాత మీ ప్లాట్లోకి ఒక ఇంజనీర్ని తీసుకొచ్చి మీ ప్లాట్కి అనుగుణంగా సాధ్యమైనంత వాస్తుతో ఒక ప్లాన్ని తయారు చేపించడం అనేది సరైన పద్ధతి. ఆ తర్వాత మీరు మీ ప్లాట్లోని బోరు వేయటం అనేది సరైన పద్ధతి. ఎందుకంటే ప్లాన్ తయారైన తర్వాత కాలమ్స్ చూసుకొని దాన్ని కాలమ్స్లో రాకుండా బోర్ అనేది పక్కన వేసుకోవడం అనేది సరైన పద్ధతి. ఓకే ఫ్రెండ్స్, ఈయన యేసుబాబు, ఈ సైట్కి మొత్తానికి ఈయనే మేస్తే. ఇప్పుడు మీ అందరం కలిసి మీకు ప్లాన్ తోటి మార్కింగ్ ఏ విధంగా చేయాలి అనేది చేసి చూపెడతాం, మీరు చూడండి. ఫ్రెండ్స్, మీరు ముందుగా చేయవలసిన పని ఏంటంటే, ముందు మీ ఖాళీ ఫ్లాట్లోని 2 వైపులు గోడ ఉన్నట్లయితే ఫస్ట్ ఏదో ఒక గోడకి ఖాయం చేసుకోవడం సరైన పద్ధతి. ఎందుకంటే ఇప్పుడు మన ప్లాన్లో అటు ఒక 2 ఫీట్లు వదలడం జరిగింది, ఈ కార్నర్లో ఒక 2 ఫీట్లు వదలడం జరిగింది. అదేవిధంగా ఆ కార్నర్లో ఒక 2 ఫీట్లు వదిలి ముందు ఇది డయాగ్నల్కి చేయడం అనేది సరైన పద్ధతి. డయాగ్నల్కి ఏ విధంగా చేయాలి, మీరు దారాలు ఏ విధంగా కట్టాలి అనేది మీకు నేను తెలియజేస్తాను, చూడండి. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నుంచి 2 అడుగులు వదిలిన తర్వాత డయాగ్నల్ ఏ విధంగా చేయాలని చెప్తాను కదా. ఇప్పుడు చూడండి, ఫస్ట్ మీరు ఏం చేయాలంటే, ఒక కార్నర్ నుంచి మీరు 2 వైపులు దారం కట్టిన తర్వాత ఒక కార్నర్ నుంచి రెండో కార్నర్కి ఈ దారానికి 12 ఫీట్లు మార్క్ చేసుకోవడం సరైన పద్ధతి. మళ్ళీ ఈ కార్నర్ నుంచి ఇక్కడికి 9 ఫీట్లు తీసుకోవడం అనేది సరైన పద్ధతి. ఫ్రెండ్స్, ఈ కార్నర్ నుంచి 12 ఫీట్లు, అదే కార్నర్ నుంచి 9 ఫీట్లు పెట్టిన తర్వాత మీరు క్రాస్గా కొలిసినట్లయితే మీకు 15 ఫీట్లు రావాలి. ఇప్పుడు మనం అటు 12 ఫీట్లు ఇటు ఒక 9 ఫీట్లు పెట్టడం జరిగింది. ఇప్పుడు మీకు ఎంత వస్తుంది అనేది మీకు ఇక్కడ చూపెడతాం, చూడండి. ఇక్కడ చూడండి, కరెక్ట్గా మన మార్కింగ్ కాడికి 15 ఫీట్లు రావడం జరిగింది. ఈ విధంగా మీకు 15 ఫీట్లు వచ్చినట్లయితే మీ డయాగ్నల్ అనేది సరైన పద్ధతిలో ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది. ఫ్రెండ్స్, మన 2 మూలలో దారం లైన్ డోర్ కట్టుకున్న తర్వాత ఒక మూల నుంచి ఒక వైపు నుంచి ఖాయం చేసుకొని మన ప్లాన్లో ఏ విధమైన కొలతలు ఉన్నాయో ఆ కొలతలతోటి ఇక్కడ చూడండి, మనకి 11 ఫీట్ 9 ఇంచెస్ అంటే ఒక వైపు నుంచి 11 ఫీట్ 9 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, తర్వాత 11 ఫీట్ 9 ఇంచెస్ తర్వాత మళ్ళీ మనకి 4 ఫీట్ అనేది ఇంకో లైన్ రావడం జరిగింది. ఫ్రెండ్స్, తర్వాత దారం ఎక్కడ కట్టాలి అంటే, ఇక్కడ మన ప్లాన్లో 13 ఫీట్లు ఉంది, 13 ఫీట్లు ఇక్కడ పెట్టడం జరిగింది. తర్వాత మనది ఈ మధ్యలో స్టేర్ కేస్ వస్తుంది కాబట్టి 7 ఫీట్ 9 ఇంచెస్ నెక్స్ట్ దారం కట్టుకోవాలి. మనకి 16 ఫీట్ ఉంది ప్లాన్లోని, ఇటువంటి 16 ఫీట్ ఈ విధంగా నెక్స్ట్ దారం కట్టుకోవాలి. అంటే ఇక్కడ మన ప్లాన్లో 13 ఫీట్లు ఉంది, 13 ఫీట్లు ఇక్కడ పెట్టడం జరిగింది. ఫ్రెండ్స్, మనం ఇప్పటిదాకా అడ్డంగా దారాలు కట్టాం కాబట్టి ఇప్పుడు నిలువుగా కడతాం, చూడండి. ఇక్కడ మనకి అక్కడ నుంచి ఇక్కడ వరకు 20 ఫీట్ నెక్స్ట్ లైన్ దారం 15.6 ఇంచెస్. ఇక్కడ చూడండి, 1 ఫీట్ గల్లీ వదలడం జరిగింది, ఇది 1 ఫీట్ లైన్ దారం కట్టుకోవడం జరిగింది. అడ్డం నిలువు కట్టుకున్న తర్వాత మళ్ళీ మొత్తం ఫుల్ డయాగ్నల్ అనేది ఒకసారి చూడడం అనేది సరైన పద్ధతి. అది ఫుల్ డయాగ్నల్ ఎలా చూడాలి అనేది ఇప్పుడు మీకు చూపెడతాను, చూడండి.
ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఫుల్ డయాగ్నల్ అనేది చూడండి 24.7 ఇంచెస్ రావడం జరిగింది. మనం ఆ కార్నర్ కలిసి చూద్దాం ఎంత వస్తుందో. ఫ్రెండ్స్ ఒక మూల మనం మొత్తం డయాగ్నల్ అనేది కొలవడం జరిగింది కదా, మనకి ఎంత వచ్చిందో 24.7 రావడం జరిగింది. ఇక్కడ చూడండి 24.7 రావడం జరిగింది. ఈ విధంగా మనకి డయాగ్నల్ అనేది వచ్చినట్లయితే మన రూమ్స్ అనేవి క్రాస్ రాకుండా సరైన పద్ధతిలో రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్ మీరు అన్ని దారాలు కట్టుకున్న తర్వాత డయాగ్నల్స్ ఒకసారి లాంగ్ డయాగ్నల్ చెక్ చేసిన తర్వాత కరెక్ట్గా వచ్చినాక మీరు ఏం చేయాలంటే ముగ్గు ఏ విధంగా వేయాలనేది ఇప్పుడు మా మేస్త్రి మేము వేసి చూపెడతాం, మీరు చూడండి. ఈ విధంగా ప్లస్ మార్క్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా ప్లస్ మార్క్ వేసిన తర్వాత మనం ఫీట్లు ఈ విధంగా వేయాలి. ఈ పాటలోనే 5 ఫీట్లు ఇవ్వాలి. రెండున్నర సెంటర్ నుంచి. ఈ సైజు 6 ఫీట్లు. ఇక్కడ చూడండి ఈ విధంగా దారం పట్టుకొని ఫిక్స్ సైజ్ అనేది మార్కింగ్ చేసుకోవడం అనేది సరైన పద్ధతి. బయటికి వేసిందాక ఆఫ్. ఫ్రెండ్స్ చూసారు కదా మన పిల్లర్ గుంత ఏ విధంగా తీయాలి, ఏ విధంగా మార్క్ చేయాలి అనేది ఇక్కడ మీకు చూపెట్టాను. మనం పిల్లర్ గుంత తీసేటప్పుడు ఎప్పుడైనా ఈ కార్నర్లో ముగ్గు అనేది 1 ఫీట్ ఎక్స్ట్రా, ఇటు సైడ్ 1 ఫీట్ ఎక్స్ట్రా తీయడం అనేది సరైన పద్ధతి. ఎందుకంటే మనం గుంత తీసేటప్పుడు మనకి మార్కింగ్ అనేది లేకపోతే కార్నర్లో మనం 1 ఫీట్ ఎక్స్ట్రా వేసిన ముగ్గు అనేది మనకి మార్కింగ్ కనబడటం జరుగుతుంది. కాబట్టి కార్నర్లో 1 ఫీటు ఎక్స్ట్రా వేసుకోవడం అనేది సరైన పద్ధతి. ఫ్రెండ్స్ ఇక్కడ చూశారు కదా, ఈ యాంగిల్ నుంచి మొత్తం మార్కింగ్ ఏ విధంగా చేయడం జరిగింది అనేది ఈ యాంగిల్ నుంచి చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. మీరు మీ ఇంజనీర్ ఇచ్చిన ప్లాన్ తోటి ఒక సూపర్వైజర్ పర్యవేక్షణలో ఈ విధంగా సెంట్రల్ డ్రాయింగ్ తోటి మార్కింగ్ ఈ విధంగా చేయడం అనేది సరైన పద్ధతి. ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా, ఈ వీడియోలో బిల్డింగ్ ఏ విధంగా మార్కింగ్ చేయడం జరుగుతుంది అనేది మీకు ప్రాక్టికల్ గా సైట్ లో చూపించడం జరిగింది. అలాగే మీ బిల్డింగ్ డయాగ్నల్ అనేది మట్టిగా ముఖ్యమైన విషయం. డయాగ్నల్ అనేది సరి చూసుకుంటే మీ బిల్డింగ్ అనేది కింద నుంచి పై వరకు సరైన పద్ధతుల్లో పూర్తవడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మా కొత్త వీడియోలు మీరు ఎప్పటికప్పుడు చూడాలి అనుకుంటే కింద సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే మాకు మరిన్ని వీడియోలు పెట్టడానికి ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే
లైక్ చేయండి. మా వీడియోలు మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మీ సలహాలు సందేహాలు కామెంట్స్ రూపంలో పంపించండి. మమ్మల్ని నేరుగా కాంటాక్ట్ చేయాలనుకుంటే కింద నెంబర్స్ కి కాల్ చేయండి. మీకు మేము అందుబాటులో ఉంటాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.